మనము ఇంకా పాలిష్డ్‌గా, ఇంకా హుందాగా, ఇంకా సున్నితంగా, ఇంకా అనేక మార్గాలలో సత్యాన్ని ప్రకటిస్తూనే ఉండాలి. నిజాన్ని నిర్భయంగా చెప్తూనే ఉండాలి. ఆ క్రమంలో మనల్ని వేల కళ్ళు పరిశీలిస్తున్నాయి. ఎదుటివాడు 999 తప్పులు చేసినా వాడిని ఎవ్వడు ఏమనడు. ఒక్క వినాయక విగ్రహం పెట్టగానే ఆయన చాలా గొప్పోడైపోతాడు. వాడు నలుగురిని రేప్ చేసిండా, ముగ్గురిని చంపిండా, కబ్జా చేసి భూమి గుంజుకున్నాడా, వాడు దొంగనా లంగనా చూడడు. విగ్రహదాత అన్నాకి జై అంటారాళ్ళు. వాడు నోటి నిండా పాన్ పరాకేసుకొని తుప్పుకోని ఉంచిన, అమ్మాయికి వాటర్ బాటిల్ పొక్క చేసి పొడిచిన, పూల ఆమె మీద చల్లిన, వాడు జై శ్రీరామ్ అనగానే అందరూ జై శ్రీరామ్ అని వాడి వెనకాల జై కొడతారు. వాడి క్యారెక్టర్ కానీ, వాడి మంచితనం కానీ, వాడి నేర ప్రవృత్తి కానీ ఆ మతం మత్తులో ఉన్న మన అన్నతమ్ములు అక్క చెల్లెళ్ళు మన వెనకాల వెళ్తారు. మనం 99 మంచి పనులు చేసి ఎక్కడో ఒక చోట కోపంలోనో ఆవేశంలోనో ఒక చిన్న పదం తుల్లితే దాన్ని ఎడిట్ చేసి ఈ గబ్బు నాయాలు మన జీవితాల్ని గబ్బుల పాలు చేస్తూ ఉంటారు. 100కి 100% ఇంకా ప్యూర్గా ఉండండి, మరింత జాగ్రత్తగా ఉండండి, సమాజాన్ని ప్రేమించండి, మనల్ని ద్వేషించే వాళ్ళని కూడా ప్రేమించండి. చెప్తూ పోదాం. ఇంతకుముందు మనం